సత్యదేవతనయుడా నిత్య తేజో విరాజిత సుమధుర చరిత నమస్తే నమో నమః పరవశముందగా కీర్తించెదము పావన యేసుని ఈ బలి పూజలో పరవశముందగా కీర్తించెదము పావన యేసుని ఈ బలి పూజలో పాడి స్తుతించి భజయిల్తు స్వామిని పాడి స్తుతించి భజయిల్తు స్వామిని కలువరి నాదుని శుభవేళ కలువరి నాదుని శుభవేళ పరవశముందగా కీర్తించెదను పావన యేసుని ఈ బలి పూజలో పరవశముందగా కీర్తించెదను పావన యేసుని ఈ బలి పూజలో మమతల మూర్తి మన ప్రభు యేసుని మహిమలు పాడి స్తుతులర్పింతుము మమతల మూర్తి మన ప్రభు యేసుని మహిమలు చాడి స్తుతులర్పింతుము పాపము శోకము భారము తీర్చిన పాపము శోకము భారము తీర్చిన మహిమానితిని కొనియాడెదము మహిమానితుని కొనియాడెదము పరవశముందగా కీర్తించెదము పావన యేసుని ఈ బలి పూజలో పరవశముందగా కీర్తించెదను పావన యేసుని ఈ బలి పూజలో. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈరోజు ప్రత్యేక విధముగా ఈ పరిశుద్ధ శిలువగిరి పుణ్యక్షేత్రానికి దీవెనలు ఆశీర్వాదాలు ఇవ్వడానికి వచ్చినటువంటి పూజ్య గురువులు, ఈరోజు మనం అందరం కూడా పాదయాత్ర చేసుకుంటూ పాప పరిహారణ పశ్చాత్తాప ఈ యొక్క పాదయాత్ర చేసుకుంటూ ఈ శిలువగిరి పుణ్యక్షేత్రానికి వచ్చి ఉన్నాం. మరి ఈ తరుణంలో మనందరికీ కూడా దీవెనలు ఆశీర్వాదాలు ఇవ్వడానికి వచ్చినటువంటి పూజ్య గురువులు, ప్రధాన అర్చకులుగాను రెవరెండ్ ఫాదర్ చార్ల్స్ గారు సుమారుగా 10-15 సంవత్సరాల కిందట మొట్టమొదటగా ఇక్కడ స్థాపించినటువంటి పూజ్య గురువులు, కొండ మీద శిలువను స్థాపించినటువంటి పూజ్య గురువులు రెవరెండ్ ఫాదర్ చార్ల్స్ గారు. మరి ఈరోజు ప్రధాన యాజకుడిగా మనందరికీ యేసయ్య దీవెనలు ఇవ్వడానికి వచ్చినటువంటి పూజ్య గురువులు రెవరెండ్ ఫాదర్ చార్ల్స్ గారికి అందరూ కూడా కరతాళ ధ్వనులతో స్వాగతం పలుకుదాం ప్రియ దేవుని బిడ్డలారా. మరి అదే విధముగా మనందరికీ కూడా వాక్య పరిచయాలను ఇవ్వడానికి, దివ్య సందేశాన్ని ఇవ్వడానికి వచ్చినటువంటి పూజ్య గురువులు రెవరెండ్ ఫాదర్ జేస్ దాస్ గారు, మన వీరఘట్టం విచారణ 2వ విచారణ నుండి వచ్చినటువంటి పూజ్య గురువులు ఫాదర్ గారు కూడా స్వాగతం పలుకుతూ గట్టిగా చప్పట్లు కొట్టాలి ప్రియ దేవుని బిడ్డలారా. మరి అదేవిధంగా మనకి ఉపోద్ఘాతాన్ని కూడా ఇస్తూ పూజలో మన కోసం ప్రార్థన చేయడానికి వచ్చినటువంటి పూజ్య గురువులు రెవరెండ్ ఫాదర్ సతీష్ గారు, చిట్టిపూడి వలస విచారణ గురువులు మన మధ్యలో ఉన్నారు. ఫాదర్ గారికి కూడా స్వాగతం పలుకుతూ గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. మరి అదేవిధముగా మన బోర్డింగ్ డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ ప్రదీప్ గారు మనతో పాదయాత్ర చేసుకుంటూ పూజలో పాల్గొంటూ దేవుని సువార్తను చదివి మనకి వినిపించడానికి వచ్చినటువంటి పూజ్య గురువులు రెవరెండ్ ఫాదర్
ప్రదీప్ గారికి స్వాగతం పలుకుతాం. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. మరి అదే విధముగా పూజ సిస్టర్స్, క్యాండిడేట్స్, ఉపదేశులు, దీక్షా సహోదరులు, వివిధ ప్రాంతం నుండి వచ్చినటువంటి వారందరూ మరియు పూజలో పాల్గొన్న కుటుంబాలను దీవిస్తూ మరియు ఈ యొక్క పాదయాత్రలో సహకరించినటువంటి వారి యొక్క బృందాన్ని అందరికీ కూడా దీవించమని, మార్గ మధ్యంలో కూడా అన్ని విధాల సదుపాయాలు చేసిన కుటుంబాలను, వారి పిల్లలను దీవిస్తూ, ముఖ్యంగా ఈ యొక్క చక్కగా ఈ యొక్క పాదయాత్ర, ఈ పరిశుద్ధ పూజ బలి అన్నీ చూసుకున్నటువంటి నివర్తి జయంతి వారి కుటుంబం, ప్రకాష్ వారి కుటుంబం, మరి వివిధ ప్రాంతాల నుంచి కూడా సహకరించి ఉన్నారు. వారందరినీ కూడా దేవుని దీవెనలు కురిపించాలి అని, మరి సౌండ్ సిస్టాన్ని అరేంజ్ చేసినటువంటి కుటుంబం మన పక్కన గ్రామం నుండి వారి కుటుంబాన్ని కూడా దేవుడు చల్లగా దీవిస్తూ భోజన సదుపాయాలు కూడా సహకరించిన వారందరినీ కూడా దీవించండి యేసయ్య అని ఈ పూజా బలిలో ప్రార్థన చేసుకుంటూ భక్తిగీతంగా ఉన్నాం. అంతా ఇక్కడ రికార్డ్ చేస్తున్నాం. సాయంత్రం లోపల యూట్యూబ్లోకి లోడింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సిగ్నల్ ప్రాబ్లం వల్ల లైవ్ ప్రోగ్రామ్ ఇవ్వటం లేదు. రికార్డు చేసి చక్కగా సాయంత్రం లోపల లోడ్ చేస్తాం. మన ఈ ప్రాంతంలో జరిగినంత కూడా యూట్యూబ్లో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి భక్తియుతంగా ఉంటూ మీ అందరికీ మరొకసారి ప్రభు యేసు నామంలో స్వాగతం పలుకుతూ ఈ అద్భుతమైనటువంటి పూజా బలిని మొదలు పెట్టవలసిందిగా పూజ్య గురువులు రెవరెండ్ ఫాదర్ చార్ల్స్ గారిని కోరుతూ ఉన్నాను. మన ప్రభు యేసుక్రీస్తు శిలువను గూర్చి మాత్రము మనము గొప్పగా చెప్పుకుందాము. ఎలైనా దాని యందే మనకు రక్షణము, జీవము, పునరుత్థానము కలవు. అతని ద్వారానే మనము రక్షింపబడి విమోచింపబడితిమి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. క్రీస్తునాథునిచే మికిలిగా ప్రేమించబడుతూ ఉన్న దేవుని బిడ్డలారా, ఈరోజు మనమందరము ఎంతో భక్తి పారవస్యములతో పాదయాత్ర చేసుకుంటూ చలివెంద్రి కొండకి మనం వచ్చాం. అయితే ఈరోజు భగవంతుడు ఈ పాదయాత్ర చేసినటువంటి ఈ సందర్భముగా చెప్పే ఒక ముఖ్యమైనటువంటి మాట, అది యోహాను గారు రాసిన మొదటి లేఖలో మనకు కనిపిస్తూ ఉంది. యోహాను గారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 6వ వచనము. చక్కని మాటలు. కానీ ఆయనతో మనకు సహచర్యము ఉన్నదని చెప్పుకొనుచు మనము చీకటి యందు నడిచిన ఎడల మనము అబద్ధమాడుచున్నాము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూడండి, భగవంతుడు యోహాను గారి ద్వారా చెబుతూ ఉన్నారు, ఆయనతో మనకు సహచర్యం ఉన్నది. దేవునితో నాకు సహచర్యం ఉన్నది. నేను దేవుని బిడ్డను. దేవుని యొక్క మరి పూజలలో, ప్రార్థనలో పాల్గొనేటటువంటి వాడిని అని మనం అందరము కూడా చెప్పుకుంటూ ఉన్నటువంటి బిడ్డలం. మరి నీవు నేను మనకు దేవునితో సంబంధం ఉంది, దేవుని బిడ్డలము, ఆయనతో మనకు సహచర్యం ఉందని చెప్తూ మనం ఎక్కడ నడిస్తే అంట, చీకట్లో గనక నడుస్తూ ఉన్నట్లయితే మన జీవితాలు అబద్ధం. ఏమంటూ ఉన్నాడమ్మా? మన జీవితాలు అబద్ధం. మనము చీకట్లో నడిచేటటువంటి వారిని కాదు. ఇప్పుడు మనము వీరఘట్టం చర్చి నుండి చలివేంద్రి కొండ వరకు పాదయాత్ర చేసుకుంటూ నడిచి వచ్చామనంటే మనము నడవాల్సింది చీకటిలో కాదు. మన జీవితము చీకట్లో కాదు, మన బ్రతుకు చీకట్లో కాదు, మన విశ్వాసము చీకట్లో కాదు. మనము క్రీస్తు అనేటటువంటి ఆ వెలుగులో నడవాలి. సిలువ అనేటటువంటి, సిలువ చూపించేటటువంటి ఆ వెలుగులో మనము నడవాలి. ఎప్పుడైతే నీవు వెలుగులో నడుస్తావో అప్పుడే నీవు దేవునికి సన్నిహితుడివి, దేవునితో సంబంధం కలవాడివి,
దేవునికి నీకు అనుబంధం ఉంది, దేవునితో నీవు నడవడం లేదు అని అంటే నీవు పాపములో జీవిస్తూ ఉన్నావని. అందుకనే ఆ ప్రభువు నాకు ఈరోజు మనము పాప క్షమాపణ అడుగుదాం. ప్రభువా, నీతో సహచర్యం ఉందని చెబుతూనే నేను చీకట్లో నడుస్తూ ఉన్నాను, కాబట్టి ఆ నా చీకటి బ్రతుకును, నా పాప బ్రతుకును నీవు తొలగించమని ఈరోజు నేను పాదయాత్రలో చలివేంద్రి కొండకు వచ్చాను ప్రభువా, కాబట్టి నన్ను కరుణించండి, కనికరించండి అని ఆ ప్రభువును అర్థిస్తూ పాప క్షమాపణ వేడుతూ నిండు మనసుతో పవిత్రంగా ఈ దివ్య బలిని నెరవేర్చుకుందాం. దైవమా దైవమా నా ప్రాణదానమా, దైవమా దైవమా నా ప్రాణదానమా, దయచూపి నన్ను మన్నించవా, కను పాపను కమ్ముకున్న కన్నీటితో, దయచూపి నన్ను మన్నించవా, కను పాపను కమ్ముకున్న కన్నీటితో, జ్ఞానివలే వెదకి నిన్ను చేరికుంటిని, దైవమా దైవమా నా ప్రాణదానమా, దైవమా దైవమా నా ప్రాణదానమా, గర్వాత్ముడై నేను సహనము కోల్పోతిని, వివేకమును వీడి అవివేకనైతిని, గర్వాత్ముడైన నేను సహనము కోల్పోతిని, వివేకమును వీడి అవివేకనైతిని, నీ జ్ఞానమెరిగి నీ చందవరిగి వినయాన నిన్ను వర్తించేది, నీ జ్ఞానమెరిగి నీ చందవరిగి వినయాన నిన్ను వర్తించేది, దైవమా దైవమా నా ప్రాణదానమా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ జనదైక కుమారుడు మానవ జాతి రక్షణ నిమిత్తము శిలువ మీద మరణము పొందవలని చిత్తగించితివి. భూలోకమున ఈ పరమ రహస్యమును తెలుసుకున్న మేము శిలువ బలి ఫలమైన రక్షమును పొందుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు నీ కుమారుడను మా ప్రభునైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అందరూ కూడా కూర్చోండి. ఈ పూజ బలిలో బొంబాలి మాణిక్యం కుమారమ్మ దంపతులను దీవించామని వినయ్ తనుజను ఆశ్రదిస్తూ మాణిక్యంకు దేవుడు ఆయురారోగ్యాన్ని స్వస్థవరాన్ని దయచేయమని వినయ్ తనుజలకు దేవుడు మంచిగా ముందుని నడిపించమని కోరుతూ ఉన్నారు. మనందరి ఉద్దేశాల కోసం కూడా ప్రార్థించుకుంటూ మొదటి పట్టణాన్ని మనం ధ్యానించుకుందాం. మొదటి పట్టణం సంఖ్యాకాండము 21వ అధ్యాయము. పరిశుద్ధ వాక్యములు
4-9 వరకు వాక్యములు. మొదటి పఠనం సంఖ్యాకాండము 21వ అధ్యాయము, పరిశుద్ధ వాక్యములు 4-9 వరకు వాక్యములు. ఇశ్రాయేలీయులు హోరు పర్వతము నుండి కదలి యోదోమ మండలమును చుట్టుపోవాలనని రెల్ల సముద్రము త్రోవ వెంట పయనమైపోయిరి. కానీ ఆ ప్రయాణమున ప్రజలు సహనము కోల్పోయి మోసే మీదను దేవుని మీదను తిరగబడిరి. నీవు మమ్ము ఐగుప్తు నుండి తరలించుకొని రానేలా ఈ ఎడారిలో చంపుటికే గదా, ఇచ్చట అన్న పానీయములు ఏమయూ లభించటలేదు, ఈ పాడుకోడు తినలేక చచ్చిపోవచ్చున్నాము అని గొణుగుకొనిరి. అప్పుడు ప్రభువు విషసర్పములను పంపగా వాని కాటు వలన ప్రజలు చాలామంది మరణించిరి. అంతటా వారు మోషే వద్దకు వచ్చి, మేము నీకు దేవునికి ఎదురు మాట్లాడి తప్పు చేసితిమి. నీవు దేవునికి విన్నపము చేసి ఈ పాముల బెడద తొలగింపుము అని వేడుకొనిరి. మోసే ప్రభువునకు మనవి చేసెను. యావే మోసేతో, లోహముతో సర్పమును చేసి గడ మీద తగిలింపుము. పాము కరచిన వారు ఆ కంచు సర్పం వైపు చూసినచో బ్రతికిపోవదురు అని చెప్పెను. కనుక మోసే కంచు సర్పమును చేసి గడ మీద తగిలించెను. పాము కరచిన వారు ఆ లోహ సర్పం వైపు చూసి సావును తప్పించుకొనిరి. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరుని కాచుకొని ఉన్నాను ప్రభువాని వాక్యముకై, నే కాచుకొని ఉన్నాను ప్రభువాని వాక్యముకై. జీవజలములలో నన్ను నడిపించు నీ చల్లని వాక్కుకై, జీవజలములలో నన్ను నడిపించు నీ చల్లని వాక్కుకై. మాట్లాడమా దేవా నీ జీవపు పలుకులు, మాట్లాడమా దేవా నిత్య జీవపు ఓటలు. మాట్లాడమా దేవా నీ జీవపు పలుకులు, మాట్లాడమా దేవా నిత్య జీవపు ఓటలు. కాచుకొని ఉన్నాను ప్రభువాని వాక్యముకై, నే కాచుకొని ఉన్నాను ప్రభువాని వాక్యముకై. ఇర్మియా నీ వాక్కును భుజించగా ఆ హృదయము ప్రమోదమాయెను. ఇర్మియా నీ వాక్కును భుజించగా ఆ హృదయము ప్రమోదమాయెను. నీ వాక్కును నేను ఆలించగా నాలోని పాపము పోయగా, నీ వాక్కును నేను ఆలించగా నాలోని పాపము పోయగా. మాట్లాడమా దేవా నీ జీవపు పలుకులు, మాట్లాడమా దేవా నిత్య జీవపు ఓటలు. రెండవ పట్టణము పునీత పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6వ వచనం నుంచి 11వ వచనం వరకు. ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావమును కలిగి ఉన్నను, దేవునితో తన సమానత్వమును స్వార్థబుద్ధితో పట్టుకొని వ్రేలాడలేదు. ఇది గ్రహింపవలసిన విషయము. కానీ ఆయన తన్ను తాను రిక్తుని చేసుకొని
సేవక రూపమును దాల్చి మానవ మాతృడిగా జన్మించెను. ఆయన అన్ని విధముల మానవ మాతృడై ఉండి అంతకంటే వినయము గలవాడై మరణము వరకును, శిలువపై మరణము వరకును విధేయుడాయెను. అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించెను. అందువలననే పరలోక భూలోక పాతాళ లోకము యందలి సమస్త జీవులను క్రీస్తు నామమునకు మోకాలు వంచి వినతులు కావలెను. పెతయగు దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ప్రతి నాలుక ప్రకటింపవలెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వనికి వందనములు. నీ వాక్కు మాట్లాడెను నాతో ఈ వేళలో ప్రేమతో, నీ వాక్కు ప్రకటించెను నాతో నేనేమిటో ఎందుకో. నీ వాక్కు మాట్లాడెను నాతో ఈ వేళలో ప్రేమతో, నీ వాక్కు ప్రకటించెను నాతో నేనేమిటో ఎందుకో. నేను నీ బిడ్డనని, నేను నీ పోలికని, నేను నీ రూపమని, నేను నీ ప్రేమనని పలికింది నాలో ఆత్మగీతమై, పలికింది నాలో ఆత్మగీతమై. నీ వాక్కు మాట్లాడెను నాతో ఈ వేళలో ప్రేమతో, నీ వాక్కు ప్రకటించెను నాతో నేనేమిటో ఎందుకో. నీవే నా కాపరని, నాకు ఏ కొదు ఉండదని, నీవే నా దీపమని, నాకు ఏ భయముండదని, నీ వాక్కే నాకు జీవమిచ్చు జలము అని, నీ వాక్కే నాకు జీవమిచ్చు జలము అని పలికింది నాలో ఆత్మగీతమై, పలికింది నాలో ఆత్మగీతమై. ప్రభు మీతో ఉందరుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. గీతా లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము. ఈరిన వారా మీకు మహిమ కలుగునగాక. లూకా సువార్త 18వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 9 నుండి 14 వరకు. లూకా సువార్త 18వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 9 నుండి 14 వరకు. పిమ్మట యేసు తాము నీతిమంతులమనియు తక్కిన వారు నీచులనియు ఎంచుకొని కొందరిని ఉద్దేశించి ఈ ఉపమానమును చెప్పెను. ప్రార్థనకై ఇద్దరు దేవాలయమునకు వెళ్ళిరి. ఒకడు పరిసయ్యుడు, మరొకడు సుంకరి. పరిసయ్యుడు నిలుచుండి తనలో తాను, ఓ దేవా, నేను ఇతరుల వలె లోబిని, అన్యాయము చేయువాడును, వ్యభిచారిని కాను, ఈ సుంకరి వంటి వాడును కాను. అందులకు నీకు కృతజ్ఞుడను. నేను వారమునకు 2 మారులు ఉపవాసముందును, నా ఆదాయం అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను అని ప్రార్థించెను. కానీ సుంకరి దూరముగా నిలువబడి కన్నులు నేను పైకెత్తిటకు సాహసింపక రొమ్ము బాదుకొనుచు, ఓ దేవా, ఈ పాపాత్ముణ్ణి కరుణింపుము అని ప్రార్థించెను. దేవుని ఎదుట నీతిమంతునిగా పరిగణింపబడి ఇంటికి వెళ్ళినది ఈ సుంకరియే కానీ ఆ పరిసయ్యుడు కాదు
అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎలైనా తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువార్త ప్రబోధము ద్వారా మన పాపములు క్షమించబడునుగాక. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన యొక్క వీరఘట్టం విచారణలోని ఒక గొప్ప రోజుగా పరిగణింపవచ్చు. ఎందుకంటే మన దేవాలయం నుండి ఈ యొక్క సిలువగిరి వద్దకు యాత్ర చేయడం అనేది ఎంతో గొప్పదైనటువంటి విషయము. ఎందుకంటే కీర్తన 84:4-5 వాక్యములో ఈ విధముగా రాయబడి ఉన్నది: నీ మందిరమున వసించుచు ఎల్లవేళలా నిన్ను స్తుతించువారు ధన్యులు, నీ దేవాలయమునకు యాత్ర చేయువారు ధన్యులు అని. మరి ఈరోజు మనందరము ఇదిగో మన యొక్క ప్రధాన దేవాలయం నుండి ఈ సిలువగిరి దేవాలయానికి యాత్ర చేసుకుంటూ వచ్చాం. అంటే దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది, మీరందరూ కూడాను ధన్యులు, మీ పాపాలన్నీ కూడాను పరిహరింపబడి దేవుడు ఇదిగో ధన్యులుగా మార్చారని ఈరోజు వాక్యాన్ని ఇచ్చారు. కనుక దేవాతి దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి కృతజ్ఞతలను చెల్లించుదాం. మరి ఇవన్నిటికీ కర్త అయినటువంటి మన పూజ్య గురువులు రాజుఫాదర్ గారు కూడాను ఎంతో ఆయన దేవుని యొక్క సేవలో ఈ యొక్క సిలువగిరి యాత్రకు సంబంధించినటువంటి కార్యక్రమములన్నీ కూడాను ఆయన ఎంతో మంది గురువులను, మఠవాసులను, విశ్వాసులను, దీక్షితులను ఆయన్ని అందరిని పిలిచి ఈ యాత్రకు తాను ఎంతో సహకరించినందుకు ఫాదర్ గారును గట్టిగా చప్పట్లు కొట్టి కృతజ్ఞతలను చెల్లించుదాం. మరి అదే విధముగా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యంలోనికి వెళ్దాం. ఈరోజు మనం సిలువగిరి యాత్ర మహోత్సవాన్ని, సిలువ యొక్క విజయాన్ని అనే యాత్రను, ఆ పండుగను ఈరోజు మనము జరుపుకుంటూ ఈరోజు సువార్త పట్టణాన్ని ధ్యానించాం. అది లూకా శుభవార్త నుండి తీసుకోబడినటువంటిది. ఈరోజు ప్రభు మనతో మాట్లాడినటువంటి వాక్యములు లూకా 18:9-14 వాక్యములు. ఈ వాక్యములలో మనం చివరి వాక్యముగా ఏలనా తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును. ఈ వాక్యాన్ని మన సిలువకు ధ్యానము చేస్తూ సిలువలో ఎంత తగ్గింపు ఉన్నదో, సిలువలోని ఎంత తగ్గింపు గుణం ఉన్నదో, చివరికి ఆ సిలువ అనేది ఎంతగా హెచ్చింపబడ్డదనేది వాక్యాలు ఈరోజు మనం ధ్యానించుకుందాం. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, మమ్ము దీవించువాడా వందనం, మమ్ము కాపాడు దేవా వందనం, మమ్ము ప్రేమించు తండ్రి వందనం, మాకు ప్రాణమిచ్చిన దేవా వందనం, మమ్ము శుద్ధి చేస్తున్న దేవా వందనం, మా కోసం సిలువలో మరణించిన దేవా వందనం, మా కోసం సిలువలో రక్తాన్ని కార్చిన దేవా వందనం, మా కోసం సిలువలో ప్రాణాన్ని త్యాగము చేసిన దేవా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా మహిమ, యేసువా స్తోత్రం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనల్ని మనము తగ్గించుకోవటంలోనే క్రైస్తవుడికి ఉన్నటువంటి ముఖ్య లక్షణం. ఈరోజు మనం ఒక క్రైస్తవుడుగా ఎలాగ తగ్గించుకొని జీవించాలి? నిజమైనటువంటి క్రైస్తవుడు ఎవరు అంటే ఎవరండి? తగ్గించుకొని జీవించేవాడు. మనల్ని మనము తగ్గించుకొని జీవిస్తేనే వాళ్ళే నిజమైన క్రైస్తవులు.
మనం ఎప్పుడు కూడాను గొప్పలకు పోకూడదు. నేను మా విచారణలో చెబుతాను, గొప్పలకు పోతే పప్పు అయిపోతామని అన్నాం. అవునా కదా? ఏమన్నాము? గొప్పలకు పోతే పప్పు అయిపోతాం. మన పేరు కోసం, మన ప్రతిష్టల కోసం మన యొక్క ఆ నా అనేది ఉండకూడదు. నేనే గొప్పగా, నేనే అన్నింటికన్నా ముఖ్యమైన వ్యక్తిగా నా మాటే చల్లాలి, అటువంటి గొప్పలు ఉండకూడదు. ఒక క్రైస్తవుడు, ఒక క్రైస్తవరాలు నిజమైనటువంటి క్రీస్తు బిడ్డలుగా ఉండాలి అంటే తగ్గించుకొని జీవించాలి. ప్రభువే అన్నారు కదా, చిన్నపిల్లల వలె మీరు జీవిస్తే తప్ప నా రాజ్యానికి రాలేరని. మరి ఈరోజు మనం ఆ తగ్గింపు గుణము కోసం ఈరోజు నేర్చుకుందాం. రాత్రి దినాన నాకు ఒక వార్త వచ్చింది, ఏంటంటే మీరే రేపు ఉదయం అన్నమాట ప్రసంగం చెప్పాలి అనేటువంటిది. అయ్యేసరికి నేను ఆలోచిస్తుండగా ఎట్లా సువార్త చదివాను, ఎలా తగ్గించుకోవాలి నేను ఒక క్రైస్తవుడుగా, ఒక గురువుగా, ఒక అమ్మగారుగా, ఒక ఉపదేశిగా, ఒక క్రైస్తవ విశ్వాసిగా ఏ విధముగా తగ్గి జీవించాలి. అప్పుడే మనం గొప్పవాళ్ళం అవుతాము. ఎందుకంటే యేసయ్య తగ్గించి జీవించాడు కదమ్మా. ఈరోజు 2వ పట్టణం విన్నారా? ప్రభు తనను తాను రిక్తిని చేసుకొని సేవక రూపము దాల్చి ఆయన అన్నమాట సిలువ మరణము వరకు కూడాను ఆయన తగ్గే జీవించాడు. ఈరోజు దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి గొప్ప బోధన, గొప్ప నూతనమైనటువంటి వాక్యం ఏంటంటే, నా బిడ్డగా, నా కుమారుడుగా, నా కుమార్తెగా జీవిస్తున్నటువంటి నా ప్రియమైన బిడ్డలారా, మీరు తగ్గి జీవించట్లోనే మీకు గొప్పతనం ఉన్నది. తగ్గి జీవించట్లోనే గొప్పతనం ఉన్నది. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకరోజు అంట ఈ 5 ఏళ్ళు ఉన్నాయి కదమ్మా, ఈ 5 ఏళ్ళు ఒకరోజు అనమాట మీటింగ్ పెట్టుకున్నాయి. ఏం పెట్టుకున్నాయి? మీటింగ్ పెట్టుకున్నాయి. దేనికోసం? నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప అని. ఈ 5 ఏళ్ళు కూడాను మీటింగ్ పెట్టుకుంటూ మొదట బొటలు వేని నిల్చొని నేనే గొప్ప. ఎందుకంటే ఒక వ్యక్తి ఏదైనా పట్టుకోవాలి అంటే ఏ వేణు కావాలి? బొటలు వేణి కావాలి. ఈ బొటలు వేణి లేకపోతే నేను మైక్ పట్టుకోగలనా? పట్టుకోలేదు. మనము చేతితో ఏది పట్టుకోవాలన్నా సరే మనకి బొటలు వేణి అనేది కావాలి కదా. అందుకే నేనే గొప్పని ఈ యొక్క వేణి అన్నదాన్ని. అప్పుడు నోర్మై, అందరికన్నా నేను గొప్పవాడు. ఎందుకంటే ఫాదర్లు అయినా సరే, లేకపోతే పెద్ద పెద్ద రాజకీయ నాయకులైనా సరే, లేకపోతే ఉపాధ్యాయులైనా సరే, ఏదైనా చూపించడానికి ఎవరు నోడుతారు? చూపుడు వేణు. అది చూడండి, చెప్పిన మాట వినండి, నన్ను ఉపయోగిస్తారు కాబట్టి నేనే గొప్ప. తర్వాత మధ్యవేణి లేచిందంటే మీరెవరు గొప్ప కాదు, నేను గొప్ప. ఎందుకంటే నాకు సెక్యూరిటీ ఉంది, యువతలిద్దరు మధ్యన నేను. అది కాక పెద్ద, అందరికన్నా పెద్దది నేను, కనుక నేనే గొప్ప అని అన్నది. తర్వాత ఈ వేలు లేచిందండి. ఈ వేలు ఏదది? ఉంగరపు వేలు. ఇది లేచి అనమాట, మీరు గొప్ప కాదు, నేను గొప్ప. ఎందుకంటే నాకు బంగారం ఉంటుంది. ఒక ఇద్దరు భార్యాభర్తలను కలపాలంటే నేను ఉండాలి అదేనమ్మా, అందుకే నేను గొప్ప అన్నదంట. అప్పుడు ఏమైంది? చివరికి ఏ వేలు ఉంది? అది అసలు మాట్లాడలేదంట. మాట్లాడకుండా ఈ నలుగురు కూడా మా గొప్పతనం కోసం మేము చెప్పాము, మరి నువ్వు నీ గొప్పతనం చెప్పలేదంటే నా గొప్పతనం ఏమంది? స్కూల్లోని పిల్లలు తప్పించి నన్ను ఎప్పుడు ఎవరు నన్ను వాడరు అని అన్నది. అనేసి అప్పుడు మీలాగే ఈ 4 వేలు కూడా నవ్వాయి అంట. నవ్విన తర్వాత ఈ చిటికెడు వేలు అనేది ఒక మాట చెప్పిందంట, నేను మీలాగా ఏదేదైనా పట్టుకోవడానికి కానీ, చూపించడానికి కానీ, మధ్యలో ఉన్నానని కానీ, నాకు బంగారు రింగ్ ఉందని నేను గొప్ప కాదు. కానీ నేను దేవుని దగ్గరికి వెళ్ళి దండం పెట్టేటప్పుడు అందరికన్నా ముందు ఉంటాను నేను, అందుకే నేను అందరికన్నా గొప్ప అని ఆ యొక్క వేలు చెప్పింది. అంటే తన్ను తాను తగ్గించుకోయింది. నేను చివరిదాన్నే, నన్ను ఎవరు పట్టించుకోరు, కానీ దైవం దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం, దండం పెట్టేటప్పుడు మీ అందరికన్నా నేను ముందు ఉంటాను. అంతే కదా. దేవుని దగ్గర దండం పెట్టేటప్పుడు ముందు ఏ వేలు ఉంటాయి? చిటికిన వేలే ముందు ఉంటుంది. అందులో నేను ఈరోజు క్రైస్తవురాలుగా మనందరం గొప్పవాళ్ళుగా ఉండాలి అంటే మనల్ని మనము ఎట్లా ఉండాలి? తగ్గించుకునే జీవించాలి.
తగ్గించుకొని జీవిస్తే ప్రభు అంటున్నాడు, నేను నిన్ను హెచ్చిస్తాను. ఒక ఉదాహరణ చెప్తానండి. ఏంటంటే ఈ ప్రపంచంలోని జీవులు ఉన్నాయి. ఏ జీవులు ఉన్నాయో చెప్పండి? ప్రపంచంలోని మనుషులమైన మనం జీవులమా కాదా? జీవులు. తర్వాత జంతువులు, పక్షులు, కీటకాలు, పురుగులు, ఇంకా చేపలు, చెట్లు అండి. చెట్లు కూడా జీవులే కదా, కదండి. ఈ భూలోకములోని ప్రతి ప్రాణి బ్రతుకుతుందంటే రెండు కావాలి. ఏంటేంటది? గాలి, నీరు. గాలి అనేది అది మన కంటికి కనిపించదు కాబట్టి నేను దానికోసం ఇప్పుడు ప్రసంగం చెప్పను, కానీ నీటి కోసం మాత్రం చెప్తాను ఈరోజు. నీరు లేకుండా ఏ జీవైనా సరే బ్రతకగలదండి? ఎవరైనా సరే మనం ఒకరోజు నీరు తాగకుండా ఉండగలమా? ఉండలేం. ఇంకోటి చెప్పనా, మనిషిలో ఎంత నీటి శాతం ఉంటుంది? 70%. 70% నీరు మన యొక్క శరీరంలో ఉంటుంది. నీరు లేకపోతే మనకేంటి? సెలైన్ బాటిల్ ఎక్కిస్తారు. నీరు చాలకపోతే అనారోగ్యం వస్తుంది. మీకు బాగులేదు అనుకో, డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇంజెక్షన్ వేసిన తర్వాత, టాబ్లెట్లు ఇచ్చిన తర్వాత డాక్టర్ గారు ఒక మాట చెప్తారు. ఏమని చెప్తారు? మీరు ఎక్కువగా నీరు తాగండి. అంటే నీరు అంత అవసరం కదండి. మనకు మెదడు ఉంది కదా, మెదడులో ఎంత నీరు శాతం ఉంటుందో మీకు తెలుసా? మెదడులో ఎంత నీరు శాతం ఉంటుంది? ఎవరైనా చెప్తారా? 90%. 90% నీరు మెదడులో ఉంటుంది. అంటే నీరు లేకపోతే ఏంటి? మనము బ్రతకలేము, చెట్లు బ్రతకలేవు, పక్షులు బ్రతకలేవు, చేపలు బ్రతకలేవు, పురుగులు బ్రతకలేవు, ఏ కీటకాలు కానీ ఏ ప్రాణి కూడాను నీరు లేకపోతే బ్రతకలేదు. నీరుంటేనే జీవం ఉంటుంది. కానీ ప్రియులారా, ఆ నీరు ఎక్కడుంటుందో తెలుసా మీకు? ఎక్కడుంటుంది? మన కాళ్ళ కింద ఉంటుంది, భూమిలో ఉంటుంది. నీరెప్పుడు కూడా పైన ఉండదు. నా వల్ల ఈ ప్రపంచంలో జీవులన్నీ కూడా బ్రతుకుతున్నాయి, జీవిస్తున్నాయి. ఆ నీరెప్పుడు కూడాను పైన ఉంటుందా? ఎప్పుడు నీరు కిందే పారుతుంది. కిందే ఉంటే అందరికీ జీవాన్ని ఇస్తారు. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసు ఆరాధన, యేసువా మహిమ, యేసువా స్తోత్రం. చూడండి, ఈరోజు నీరు నుండి మనం ఒక గుణపాఠం నేర్చుకోబోతున్నాం. నీరు ఏ విధముగా అయితే సకల జీవరాశులకి, సకల ప్రాణులకి అది ప్రధానమైనదో, జీవాన్ని ఇస్తుందో, ప్రాణాన్ని పెంచుతుందో, కానీ అటువంటి నీరు ఎప్పుడు కూడాను ఎక్కడుంటుంది? క్రిందే బ్రతుకుతారు. ఎంత తగ్గి జీవిస్తుందో చూడండి ఆ నీరు. మనకు నీరు అవసరం. ఆ అవసరమైన నీరు ఎప్పుడు కూడా విర్రవీగిపోకుండా, ఎప్పుడు కూడాను అదనమాట నేనే గొప్ప అని చెప్పుకోకుండా నీరెప్పుడు కూడాను మన క్రిందే పారుతాయి. ఎంత వినయం, ఎంత వినయము ఆ యొక్క నీటికి ఉన్నది. నీటికి ఉన్నటువంటి ఒకటో లక్షణం వినయ గుణం. ఇది అంటే ఏంటి అంటే అంత తగ్గించుకోయింది. అది అంత తగ్గించి ఆ నీరు అనమాట ప్రవహిస్తుంది ప్రియమైనది. కానీ కిందే ఉంటూ అందరికీ జీవాన్ని ఇస్తుంది. యేసు ప్రభు కూడా అన్నారు కదా, వినమ్రులు ధన్యులు. ఇలాంటి వాక్యం మత్తయి శుభవార్త, మత్తయి శుభవార్తలోని 5వ అధ్యాయం 5వ వాక్యం చదవండి. మత్తయి శుభవార్త 5:5. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. చాలమ్మా. వినమ్రులు ధన్యులు. మనందరము కూడా చూడండి, నీరు ఏ విధముగా అయితే తన వినయాన్ని చూపించుకుంటుందో, ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు, ఇదిగోండి, మీరు తగ్గింపుగా ఉండాలి అంటే ఎట్లా ఉండాలంటే, ముందు మనకు ఉండవలసినటువంటి మొదటి గుణం ఏమిటి అంటే వినయం. వినయము కలిగి జీవించాలి. వినయముతో మనం జీవిస్తేనే విర్రవీగిపోకూడదు, అవిధేయతో ఉండకూడదు. ఎప్పుడు కూడాను మనం తగ్గే జీవించి
ఒకరినమాట మనం బాగు చేసేటట్లు ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు రెండో పట్టణం, యేసు ప్రభు ఎంత వినయవంతుడో వాక్యం తీయండి. ఈరోజు రెండో పట్టణంలో వాక్యము సెలవిస్తుంది. ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 7వ వాక్యం. కానీ ఆయన తనను తాను రిక్తిని చేసుకొని సేవక రూపాన్ని దాల్చాడు. మానవ అంటే ప్రభు దేవుడు క్రీస్తు, ఆయన దైవము అయినటువంటి ఆ గొప్ప దేవుడు, సర్వ సృష్టికర్త, తనను తాను తగ్గించుకొని, తన హోదాను తాను వదులుకొని తనను తాను ఎంత తగ్గించుకున్నాడు తెలుసా? ఒక చేపలు పట్టుకున్నాడు కాలు కడిగాడండి. ఎవరు? దైవం, సర్వ సృష్టికర్త, సర్వశక్తివంతుడు. అంతే కదా, శిష్యుల పాదాలు కడిగాడు కదండి. ఎంత తగ్గిపోయాడు ప్రభు అంటే, ఒక మనిషి పాదాల క్రిందకు వెళ్ళిపోయాడు, ఒక మనిషి పాదాలను పట్టుకున్నాడు. ఎంత వినయ గుణం అండి ప్రభుది కదండి. మరి మనము, మన నాన్నే అంత వినయ గుణముగా ఉంటే, మన తండ్రి అంత వినయాన్ని చూపిస్తే, ఒక బిడ్డగా తండ్రిని అనుసరించినటువంటి కుమార్తెగా, కుమారుడుగా మనం ఇంకెంత తగ్గించుకొని జీవించాలి? మనమెంత తగ్గించుకొని జీవించాలి? ప్రభు అన్నారు కదా, వినమ్రులు ధన్యులు, వారు దేవునికి వారసులు అవుతారు. మనం దేవునికి వారసులమా కాదా? వారసులమా కాదు? చెప్పండి, వారసులమే. మరి మనలో ఎంత వినయం ఉన్నదనేది ఈరోజు మనం మన పండుగ రోజున మనం ఈరోజు ధ్యానించుకుందాం. మనలోని వినయం ఉంటేనే రేపొద్దున మనం గొప్పలం అవుతాం. ఇందులోనే విజయం ఉన్నది. ఎప్పుడైతే మనము తగ్గించుకొని జీవిస్తామో, ప్రభువే అన్నారు సువార్త పట్టణంలో, మీరు హెచ్చింపబడతారు. ఒకరోజు మీరు హెచ్చింపబడతారు. నీటికి ఉన్నటువంటి మొదటి గుణం తగ్గించే వినయ గుణం. మీరెప్పుడు కూడాను తగ్గించుకుంటే జీవించింది. మనము కూడా, ప్రతి క్రైస్తవుడు కూడాను ఈ నీరులాగా తగ్గించుకునే జీవించాలి. తగ్గి జీవిస్తూ అందరికీ జీవాన్ని ఇవ్వాలి. నీటికి ఉన్నటువంటి రెండో గుణం ఏమిటి అంటే, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సామ్రాజ్యం అంటే హార్మనీ, అంటే పోట్లాడుకుపోవడం, ఎదురు తిరగడాలు, ఇవి క్రైస్తవ బిడ్డకు ఉన్నటువంటి లక్షణాలు కానే కాదు. ఉదాహరణగా, నీరు పారుతుంది కదండి, పైనుండి క్రిందకు పారేటప్పుడు ఒక పెద్ద రాయి వచ్చింది అనుకట్టు. ఈ నీరు వెళ్ళి నాకు ఎదురు వస్తావా అని ఈ నీరు వెళ్ళి ఆ యొక్క బండరాయితో ఫైటింగ్ ఆడుతుందండి, కయ్యాలు ఆడుతుందండి, జగడాలు ఆడుతుందండి. నీరేం చేస్తుంది? ప్రక్క నుండి వెళ్ళిపోతుంది, ప్రక్క నుండి వెళ్ళిపోతుంది నీరు. అంతేగాని నాకు అడ్డొచ్చావు నీవని మాట, నేను తిట్లు తిడతాను, ఎదిరిస్తాను, యుద్ధం ఆడుతాను, ఫైటింగ్ చేస్తాను అని నీరెప్పుడూ చేయదు. క్రైస్తవుడు కూడా ఈ విధముగానే ఉండాలి. యేసయ్య ఆయన్ని ఎవరైనా తిట్టేటప్పుడు, ఆయన ముఖం మీద ఉమ్మేసేటప్పుడు, ఆయన ప్రక్కలో గుద్దేటప్పుడు, ఆయన ముండ్ల కిరీటానికి పెట్టేటప్పుడు, సిరువులో ఆయనకి చేతులతో ఆ మేకులు తెగ్గొట్టేటప్పుడు, మన గురువు, మన నాన్న ఎదురు తిరగదండి, ఎదురు తిరగలేదు. ఆయన ఎదురు తిరగకుండాను చూడండి. అందుకే తర్వాత చెప్తాను, ఈ 3 గుణాలు కూడా యేసు ప్రభువులో క్షుణ్ణముగా. అందుకే ప్రభు అంటారు, నేను జీవజలాన్ని, నేను జీవజలాన్ని. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఒక క్రైస్తవుడుగా మనకు ఉండవలసినటువంటి రెండో లక్షణం ఏమిటి అంటే, సామ్రాజ్యముగా ఉండాలి. సామ్రాజ్యముగా ఉంటూ, ఇదిగో నీరు ఏ విధముగా అయితే ఏదైనా అడ్డొచ్చేటప్పుడు తప్పించుకొని మౌనముగా జీవిస్తూ తన దారిని తాను వెళ్ళిపోతుందో, ప్రతి క్రైస్తవుడికి ఉన్నటువంటి రెండో లక్షణం. మనం ఆ విధముగానే జీవించాలని ఈరోజు అనమాట దేవుడు అనమాట వాక్యాన్ని చెప్తాడు. అలా జీవిస్తేనే నీవు హెచ్చింపబడతావు. ఎదురొచ్చిన దానికి ఎదురు తిరిగినట్లు ఎట్లా మాట్లాడావంటే మనము క్రైస్తవ బిడ్డలమే కాదు, దేవునికి సంబంధించినటువంటి బిడ్డలమే కాదు, దేవునికి యొక్క దైవ పుత్రులమే కాదు, మనం పుత్రికులమే కాదు. ఏదో బయటికి జీవిస్తున్నాము కాబట్టి జీవిస్తున్నాం. ఎట్లాగా ఈరోజు సువార్త పట్టణంలో ఉన్నటువంటి
ఎవరి వలె? పరిసయ్యుడు వలె. మనందరం పరిసయ్యుల వలె బ్రతుకుతాం. తపస్కాలం వచ్చింది కదా, పాదయాత్ర చేస్తాం, ఉపవాసం చేస్తాం, దాన ధర్మాలు చేస్తాం, ప్రార్థన చేస్తాం, అంతే కదమ్మా. అది చేస్తే అయిపోయిందండి మన పని. ఈరోజు పరిసయ్యుడు అదే ప్రార్థన చేశాడు దేవాలయం. తండ్రి, ఇదిగో నేను అందరూ వంటి వాడిని కాదు, నేను ఉపవాసం చేస్తున్నాను, దాన ధర్మాలు చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, అంతే, నా పని అయిపోయింది. వాళ్ళలాంటి వాడిని నేను కాదు, వాళ్ళలాంటి వాడిని కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా అని ఈ యొక్క సుంకరి ఉన్నాడు. ఎవరైనా పాపాత్ముడు తనను తాను తగ్గించుకున్నాడు. దేవా, నీ మందిరములో నేను అడుగు పెట్టడానికి నేను యోగ్యుడను కాదు. రెండవది, నిన్ను నా కన్నులతో చూడడానికి నేను యోగ్యుడను కాదు. దేవా, ఇదిగో నేను నీ సన్నిధిలోనికి రావడానికి నేను అర్హుడు కాదు, నాకు అంత అర్హత లేదయ్యా అని తగ్గి జీవించడా లేదండి. అందుకే ప్రభు అన్నాడు, ఏమన్నాడు? ఆయన నీతిమంతుడుగా పరిగణింపబడ్డాడు. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసుదేవా వందనం, యేసుదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రైస్తవునికి ఉండవలసినటువంటి రెండో లక్షణం సామ్రాజ్యముగా జీవించాలి. ఒకటివాది వినయముగా జీవించాలి, రెండవది సామ్రాజ్యముగా. పోట్లాడడానికి, జగడాలాడడానికి, లేకపోతే ఫైటింగ్కి అట్లా పోకూడదు, అలా పోకూడదు అని ఈరోజు దేవుని వాక్యము మనకి సెలవిస్తుంది. మూడోది, నీటికి ఉండవలసినటువంటి మూడో లక్షణం ఏంటంటే మార్పు. ఏంటండి? మార్పు. నీటిని తీసుకొని వెళ్ళి అగ్గి మీద పెట్టాం మనకు ఏమవుతుంది? ఆవిరైపోతుంది, వేడవుతుంది. ఇంకా వేడి చేస్తే ఆవిరైపోతుంది. అదే నీటిని తీసుకుని వెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టాం మనకేమవుతుంది? గడ్డ అయిపోతుంది. అంటే నీటికి ఉండవలసినటువంటి మూడో గుణం ఏంటండి? మార్పు. మార్పు. ఈ మార్పు అనేది ఎల్లవేళ ఉండాలి. చూడండి, ఈరోజు నీరుని తీసుకొని ఈరోజు ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, గడ్డ అవుతుంది. రేపు ఫ్రిడ్జ్లో పెట్టినా సరే గడ్డ అవుతుంది. 10 సంవత్సరాలు పోయిన తర్వాత పెట్టినా సరే అదేమవుతుంది? గడ్డ కడుతుంది. అదే నీటిని తీసుకొని ఈరోజు తీసుకువెళ్ళి మనము అగ్ని దగ్గర పెడితే ఆవిరవుతుంది, వేడవుతుంది, ఆవిరవుతుంది. అలాగే అది ఎప్పుడు కూడాను అది మార్పు. తన యొక్క పరిస్థితిని బట్టి అది మారుతుంటారు. ఒక క్రైస్తవ బిడ్డగా నీవు కూడాను మార్పు చెందాలి. ఎప్పుడు ఒకేలా ఉండకూడదు. ఏంటి ఒకేలా ఉండకూడదంటే, ఈ మార్పు ఎందులో అంటే క్రీస్తులో మార్పు చెందాలి. ఎప్పుడు పాపంతో మనం బ్రతకూడదు. పాపంతో మేము బ్రతుకుతాం. నా నాలుక ఎలాగైనా మాట్లాడొచ్చు, నా కళ్ళు ఏదైనా చూడొచ్చు, నా తలంపు ఏదైనా తలంచొచ్చు, నా శరీరం ఏ విధముగా నేను వాడుకోవచ్చు. ఇదే నాకు ఆనందముగా ఉన్నది. అది మాత్రం చాలా డేంజరస్. మనము మార్పు చెందాలి. నీరే విధముగా అయితే మార్పు చెందుతూ తన పరిస్థితిని బట్టి నీరు మారుతుందో, ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్పు చెందబోతూ మాత్రం మనం చాలా ఇబ్బందులు పడతాం. నిన్న నేను మా యొక్క విచారంలో ఒక వాక్యం చెప్పాను. సామెతల గ్రంథంలో మేము మార్పు చెందమండి, మాకు ఏ పాపము లేదండి, మేము పాపాలను ఒప్పుకోమండి అని ఎవరైనా సరే అంటే వాళ్ళు ఏంటంటే బాగుపడరు అని సామెతల గ్రంథంలోని దేవుని వాక్యం ఈ విధముగా సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసుదేవా వందనం, యేసుదేవా స్తోత్రం, యేసుదేవా వందనం, యేసుదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, యేసుదేవా వందనం, యేసు తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. సామెతలు 28:13 వాక్యం చదవండి. సామెతలు 28:13 వాక్యం. కనుక మైకులు చదవండి అమ్మా. తన పాపములను
కప్పు పెట్టుకున్నవాడు బాగుపడడు. చూడండి, ఎప్పుడైతే మన పాపములను మనం మార్పు చెందకుండా ఈ తపస్కాలం, ఈ సిలువ యాత్ర, ఇవన్నీ దేనికోసమండి? ఈ ఉపవాసము, ఈ దాన ధర్మాలు, ఈ ప్రార్థనలు, దేవాలయానికి వెళ్ళడం, కొండలు ఎక్కడము, సిలువ యాత్రలు చేయడము, ఇవన్నీ దేనికండి? మార్పు కోసం, మన పాపాల నుండి మనం పరిశుద్ధులుగా మారడానికి. ఇది మేము చెయ్యమండి. మేము మామూలుగా, లేకపోతే మా విచారణ గురువు ఫాదర్ గారు పిలిచారు కాబట్టి, లేకపోతే దీక్ష వేసుకున్నాం కాబట్టి మేము తప్పనిసరిగా రావాలి. అటువంటి ఆలోచన ఉంటే వాక్యం సెలవిస్తుంది, నీవు పరిసయ్యుడివే. మనం ఎవరమండి? పరిసయ్యుడివే. అంటే బయట బటారం, లోన లోటారం. బయటకు మాత్రం అందంగా కనిపిస్తాం, లోపల మాత్రం అంత కుళ్ళు కుతంత్రాలే. అట్లా ఉండకూడదు. నీ యొక్క పాపాలు నువ్వు కప్పుకుంటే, నీ పాపము నుండి నువ్వు మార్పు చెందకపోతే, ప్రియులారా, తల్లి శ్రీ సభ మనకెందుకు ఈ యొక్క తపస్కారాన్ని ఇస్తుందంటే మార్పు చెందాలి, మార్పు చెందాలి. నేను మా విచారంలో విభూతి బుధవారం నాడు చెప్పాను, తపస్కాలం అంటే ఏంటి? అర్థం ఏంటండి? తపస్సు చెయ్యాలి. ఏంటి? తపస్సు చెయ్యాలి. అంతేగా, తపస్కాలం అంటే తపస్సు చేయాలి. దేంతో తపస్సు చేయాలి? తపస్కాలంలో 3 చేస్తారు. ఏంటంటమ్మా? ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మాలు. అవి చేస్తే మార్పు చెందుతామా? చెందం. మనము దేనితో ఈ తపస్కాలం చేయాలంటే, అమ్మా, ఉపవాసం ఎలా చేయాలి అంటే, మనం కడుపు మార్చుకుంటే ప్రభు ఏడుస్తాడా, హ్యాపీ ఫీల్ అవుతాడండి? ఉపవాసం చేసామనుకో, ఆకలితో మాడిపోతున్నాం అనుకోమమ్మా, అయ్యో నేను ఉపవాసం చేయాలి, నేను మార్పు ఉపవాసం చేస్తే మార్పు వచ్చేస్తే మనలోనే వస్తుందా? ఉపవాసం చేస్తే ఏమొస్తుంది? నీరసం వస్తుంది. నీరసం వస్తుంది, ప్లేట్లెట్స్ పడిపోతాయి, కింద పడిపోతాము, హాస్పిటల్లో జాయిన్ అయిపోతాం. అది మార్పు అండి. ఉపవాసం ఈరోజు పరిసయ్యుడు ఏమంటున్నాడు? సువార్త పట్టణంలో ఏమంటున్నాడంటే, తండ్రి, వారానికి ఒకసారి నేను ఉపవాసం చేస్తాను. ఆయన నీతిమంతుడిగా పరిగణింపబడ్డాడా? మార్పుతో ఆ మాటలు అన్నాడా? లేదండి. ఉపవాసం, అమ్మా, మనం కడుపులు కాల్చుకోవడం దేవునికి ఇష్టం లేదు. ఉపవాసం ఎలా చేయాలి అంటే, కంటితో ఉపవాసం చేయాలి. ఏంటండి? కంటితో. ఎప్పుడైనా విన్నారు ఈ మాట? కంటితో ఉపవాసం చేయాలి, నోటితో ఉపవాసం చేయాలి, చెవులతో ఉపవాసం చేయాలి, చేతులతో ఉపవాసం చేయాలి, శరీరంతో ఉపవాసం చేయాలి, కాళ్ళతో ఉపవాసం చేయాలి. అది నిజమైనటువంటి ఉపవాసం. దాని ద్వారా అప్పుడు మార్పు చెందుతాం. ఎట్లాగండి కంటితో ఉపవాసం చేయాలంటే, ఈ కళ్ళు ఎప్పుడు కూడాను దేనికోసం పరిగెడతాది? చెడు కోసం. సెల్ ఫోన్ చూడడానికి, వీడియో గేమ్ ఆడుకోవడానికి, సినిమాలు చూడడానికి, డాన్సులు చూడడానికి ఈ కళ్ళు పరిగెడతాయా అండి? అంతేందుకండి, చెప్పేస్తాను. మా విచారణ కూడా ఒక ఉదాహరణ చెప్పాను. మన ఇంటికి ఎన్ని మూలలు ఉంటాయండి? త్వర చెప్పండి, టైం అయిపోయింది. 4 మూలలు ఉంటాయి. ఆ మూలలో ఒక మూలలో ఇంటి తలుపు పక్కన ఏ మూలలో ఏముంటుంది? చీపురు ఉంటుంది. ఇంకొక మూలలో ఏముంటుంది? టీవీ కాదు, గుణపం ఉంటుందమ్మా. గుణపాము, కర్ర, పార ఒక మూల పెట్టుకుంటాం కదా. అమ్మ తలుపు పక్కన టీవీ పెట్టవు కదా. యువతల మూలకు వద్దాం. ఆ 2 మూలలు అయిపోయాయి. వెనక మూల, ఒక మూలలో ఏముంటుంది? దేవుని స్వరూపం, మరియు తల్లి పటమో, దేవుని పటమో ఉంటుంది కదా. దానికి ఎదురుగా ఇంకోటి ఏముంటుంది? ఇప్పుడు మీరు అన్నట్టు టీవీ ఉంటుంది. ఈ 4 మూలల్లో మన కళ్ళు ఎప్పుడు ఏ మూల ఎక్కువ చూస్తుంది? అది దాంతో ఉపవాసం చేయాలి. అర్థమైందా? ఎక్కువ సమయం ఒక రోజుకి ఈ కళ్ళు ఎప్పుడు కూడా ఏం చూస్తుంది? టీవీయే చూస్తుంది. ఈ టీవీ అంతకో డూప్లికేట్ అమ్మా. ఈ టీవీ నుండి ఇటు నుండి మన కళ్ళు అన్ని ఎక్కడి నుండి అంటే మనం ఏది ఎక్కువగా చూస్తామో దాన్ని ఎక్కువగా మనం మన యొక్క జీవితంలోనికి పెట్టుకుంటాం. మన పిల్లలు ఈ కటింగ్లు, వంకొంకల కటింగ్లు, సిరిగిపోయిన డ్రెస్సులు, ఇవన్నీ కూడా ఈ మధ్యన అవి ఎక్కడ నేర్చుకుంటున్నాం? ఈ మూల నుండా, ఈ మూల నుండా.
ఈ స్టైళ్ళు, డైలాగులు ఇవన్నీ ఈ మూల నుండి నేర్చుకుంటున్నాం. ఇది జీవం ఇవ్వదు మనకి, ఇది శాశ్వతమైనటువంటి నరకం ఇస్తుంది ఈ మూలం. కానీ మన కళ్ళు ఏ మూలను చూస్తుంది? ఆ మూలే. ఉపవాసం అంటే ఆ మూల చూడడం కాదు, దేవుని మూల చూడాలి. దేవుని మూల చూస్తే అది ఉపవాసం అంటే. అంటే ఈ కళ్ళు పాపము చూడకుండా ఉండడమే అసలైనటువంటి కంటితో ఉపవాసం. అప్పుడు మార్పు వస్తుందా రాదా? మీ కళ్ళు ఎప్పుడు కూడా దేవుణ్ణి చూస్తే అప్పుడు మిమ్మల్ని ఎవరు చూస్తారు? పొట్టు చెక్కయ్య ఉన్నాడు కదమ్మా. పొట్టు చెక్కయ్య ఉన్నాడా లేడా? ఎక్కడ ఉన్నాడు? బైబిల్లో ఉన్నాడు. చెట్టు మీద ఉన్నాడా? ఎక్కడ, ఏ అధ్యాయంలో ఉన్నాడు? లూకా శుభవార్త 19వ అధ్యాయంలో ఉన్నాడు పొట్టు చెక్కయ్య. యేసు ప్రభువుని చూడాలనుకున్నాడు, దొరకలేదు. కానీ ఆయన ఏం చేశాడు? ఎలాగైనా ప్రభువుని నేను చూడాలి. తన కళ్ళు చూసావా ఎట్లాగా ఆతృతి పడ్డాయో దేవుణ్ణి చూడడానికి. కానీ చూడగలిగాడా? చూడలేకపోయాడు. చెట్టు ఎక్కాడు. కొన్ని చెట్టు ఎక్కైనా కనిపిస్తాడేమో అనుకున్నారు. కానీ వాక్యం రాయబడి ఉన్నది. వాక్యం ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడైనా చదవండి. వాడు చెట్టు ఎక్కి కూర్చున్నాడు, కానీ ప్రభు ఆ యొక్క చెట్టు క్రిందకు వచ్చేటప్పుడు దేవుడే చూశాడు. ఆయన దైవ కుమారుడే ఆయన చూశాడు. మన కళ్ళు కూడాను దేవుణ్ణి చూడాలని కోరుకుంటే దేవుడు మనల్ని చూస్తాడు. మన కళ్ళు దేవుణ్ణి చూడాలనుకుంటే దేవుడు కళ్ళు మనల్ని చూస్తాడు. అది ఉపవాసం. అప్పుడు పొట్టు చెక్కయ్యకి మార్పు వచ్చిందా లేదమ్మా? ఎట్లాంటి మార్పు తెలుసా? ఇంటికి వెళ్ళిన తర్వాత, జక్కయ్య నీ ఇంటికి వస్తాను జక్కయ్య, నీ కళ్ళు నన్ను చూడాలనుకుంటున్నాయి, నేను నీ ఇంటికి వస్తాను జక్కయ్య. జక్కయ్య పిలవలే, తండ్రి నా ఇంటికి రా అని అనలేదు. కానీ ఆయన కళ్ళు ఏం చేశాయి? ఎవరిని చూడాలనుకున్నాయి? ప్రభువుని చూడాలనుకున్నాయి. ఆ చూపే ప్రభువుని తన ఇంటికి వెళ్ళేటట్లు చేశాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభు ఏ మాటలు మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నాడు. బైబిల్ చదవండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ముందు జక్కయ్యే, తండ్రి నా ఆస్తిలో సగభాగం పేదలకు దానం చేస్తాను, ఎవరెవరికైతే అన్యాయం చేస్తానో వారికి 4 వంతులు అన్నమాట ఇచ్చేస్తాను అని అన్నాడు. వెంటనే ప్రభు ఏమన్నాడు? నేడే ఇంటికి రక్షణ వచ్చింది. యేసువా వందనం, యేసువా స్తోత్రం. అంటే మారాడా లేదండి? అంటే చూపు. మన ఉపవాసము చూపుతో చేయాలి. చూపుని అంటే చెడును చూడకుండా. చెడు చూస్తే నీకు చెడే వస్తుందండి. పరిశుద్ధుడిని చూస్తే మనకు పరిశుద్ధత వస్తుంది. ఉపవాసం ఇది అసలైనటువంటి మార్పు కలిగినటువంటి ఉపవాసం. తర్వాత చెవుతో ఉపవాసం చేయాలి. ఎప్పుడు సినిమా పాటలు, ఈ రోజు ఏంటంటే బ్లూటూత్, వైర్లెస్లు, వైర్లు ఇవి పెట్టుకొనే జనాలు డ్రైవ్ చేస్తారు, యాక్సిడెంట్లు అవుతాయి. అమ్మ పిలిచిన మొన్న ఒకసారి ఏదో ఒక వీడియో చూశాను. ఆ అబ్బాయి స్టడీ చేసుకొని వస్తాడు ఇంటికి, ఫోన్లో 2 ఇయర్ ఫోన్స్ పెట్టి ఫుల్ సౌండ్ పెట్టుకొని వాడు ఆడుకుంటూ ఉంటాడు. అమ్మ బాగులేదని నిద్రపోతుండగా అమ్మకి మధ్యలో అనమాట గుండు నొప్పి వస్తుంది. నాయన నీరు కావాలరా, నీరు కావాలంటే వాడు ఇంకేం చేస్తాడు? ఫోన్లో సౌండ్ పెట్టుకొని, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వాడు పాట అనుకుంటున్నాడు. నేను చెప్పనా, అమ్మ చచ్చిపోయింది. అమ్మ చనిపోయింది. అదే కానీ వాడు ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నా ఉంటే అమ్మ బతికేది. హాస్పిటల్ తీసుకెళ్తే అమ్మ బతికుండేది. ఈ చెవులు ఏంటంటే, చెవులతో ఉపవాసం చేయడం అంటే ఈ చెవులు దేవుని వాక్యాన్ని వినాలి. అదే కదా రోమీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయంలో, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వినుట తెలుసు కదా మీకు వాక్యం. ఎంత వింటేనే అంత విశ్వాసం వస్తుంది. మనకు విశ్వాసం వస్తే అంతే కదా, విని 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 ప్రభు అటువంటి వాడా, ప్రభు అంత గొప్ప దేవుడా అని విని 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 అప్పుడు విశ్వాసం వచ్చేటప్పుడు విశ్వాసంతో ప్రార్థన చేస్తే ప్రభు అన్నారు మార్కు శుభవార్త 9:27లో, విశ్వాసము ద్వారా సమస్తము సాధ్యమవుతుంది. కనుక మనము దేంతో ఉపవాసం చేయాలండి? చెవులతో ఉపవాసం చేయాలి. తర్వాత అన్నింటికన్నా పెద్ద ఉపవాసం ఏంటంటే దేంతో చేయాలి? నోటితో. ఏ చెడు మాటలు మాట్లాడకుండా, ఏ కయ్యాలు మాట్లాడకుండా, వాళ్ళ మీద వీళ్ళ మీద ఏ మాటలు మాట్లాడకుండా నాలుగుతో ఉపవాసం చేయాలి. నాలుకను అదుపులో పెట్టుకొని దేవమాత ఏ విధముగా తన్నాదో
నా హృదయం ప్రభువుని స్తుతిస్తున్నది. మనందరం కూడా దేవుడిచ్చినటువంటి నాలుకతో చెడుగా మన నాలుకను ఉపయోగించకుండా దేవుని కోసమే ఉపయోగించేటట్లు చూడాలి. అదేవిధంగా చేతులతో ఉపవాసం ఏమండి, ఈ చేతులతో మనం దొంగతనాలు చేయకూడదు. అదేనండి అసలైన ఉపవాసం. అలా చేస్తేనే మార్పు. కాళ్ళతో ఉపవాసం సినిమాలకి లేకపోతే ఇతర డాన్సులకి ప్రోగ్రామ్స్కి కాళ్ళు పరిగెడతాయి, మందు షాపులకు పరిగెడతాయి. కానీ దేవాలయానికి మన పాద అచ్చులు ఎన్ని ఉన్నాయి? ఎక్కువ అచ్చులు ఉంటాయా? దేవాలయం వైపు ఎక్కువ అచ్చులు ఉంటాయి మన కాళ్ళు. బయట లోకంలో ఇక నుండి మాత్రం మార్పు చెందాలి. ఏంటంటే ఈ కాళ్ళతో దేవాలయానికి వెళ్ళాలి. ఇది మార్పు చెందాలి. ఇది నీటికి ఉండవలసినటువంటి మూడో గుణం. నీరు ఎప్పుడు పడితే అప్పుడు మారిపోతుంటుంది పరిస్థితిని బట్టి. మనము పాపాత్ములమని గుర్తించిన వెంటనే మనము దేవుని చెంతకు వచ్చి మార్పు చెందితే దేవుడు మన మీద దయ చూపిస్తాడు, కరుణ చూపిస్తాడు. ఇదే ప్రియమైన దేవుని బిడ్డలారా, తగ్గించుకొని నీటి వలె మనం బ్రతకమంటే ప్రభు కూడా అన్నాడు కదా. యోహాను శుభవార్త 7వ అధ్యాయంలోని చివరి వాక్యం చెప్పి వాక్యాన్ని ముగిద్దాం. యోహాను శుభవార్త 7వ అధ్యాయం 37, 38, 39 వాక్యాలు చదవండి. ఆనాడు యేసు నిలిచి బిగ్గరగా, ఎవరెవరికి దాహం వేస్తుందో నా యొద్దకు రండు, తన దప్పికను తీర్చుకొనండి. లేఖనములు చెప్పబడినట్లుగా నన్ను విశ్వసించు వాడి హృదయము నుండి జీవజల నదులు ప్రవహింపచేస్తాను. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీరు ఏ విధముగా అయితే తగ్గించుకొని జీవించిందో అది ఏ విధముగా అయితే హెచ్చింపబడ్డాదు. మన కథోలిక సంఘంలోని నీరుకు చాలా ఉన్నతమైనటువంటి బంధం ఉన్నది. జ్ఞానస్థానం అప్పుడు ఏం వాడతాం? నీటిని వాడతాం. తర్వాత అన్నమాట తీర్థ జలాన్ని ఎట్లా జల్లుతాం? నీటితో జల్లుతాం. తర్వాత ఇగో పూజలో ప్రక్కన ఏముంది? యేసు ప్రభు రక్తంలో ఏమి కలుపుతాం? నీటి చుక్కను కలుపుతాం. యేసు ప్రభు ప్రక్కలో బల్లెముతో పొడిచేటప్పుడు ఏమేమి వచ్చాయి? రక్తము, నీరు వచ్చాయి. అంటే నీటికి మనకి సంబంధం ఏంటి అంటే ఆ నీరే క్రీస్తు ప్రభు. నీరే క్రీస్తు ప్రభు. సమరీ స్త్రీతో అన్నాడు కదా, మీరు త్రాగిన నీరు కాకుండా నేనిచ్చు నీటిని మీరు తాగితే ఎప్పటికీ దప్పికొనదు. ఏంటా నీరు అంటే ఇదిగో ఇదే సప్రసాదం. పరిశుద్ధమైనటువంటి ప్రభు యొక్క ఆ యొక్క పవిత్రమైనటువంటి శరీర రక్తములు ప్రభు ఇప్పటి వరకు కూడా తగ్గించుకొని జీవిస్తున్నారు. అప్పుడే కాదండి, ఇదండి ఈ యొక్క అప్పములోనికి ప్రభు అన్నమాట ఏం చేసి వస్తున్నాడు, ఎంత తగ్గించుకొని జీవిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ సిలువ యాత్ర పండుగను జరుపుకొని చుండగా, సిలువ యూదుల్లో సిలువ అనేది దొంగలకు వేసేది. అంటే దానికి ఏ పేరు ప్రతిష్ఠ లేనటువంటిది. కానీ ఎప్పుడైతే ప్రభు దాని మీద అంటుకొట్టబడ్డాడో సిలువలోనే విజయం దొరికింది. కనుక మనము ఈ పండుగ సందర్భంలో ప్రభు చెప్పినట్లు మనల్ని మనము తగ్గించుకుంటూ జీవిస్తూ ఒకరోజు హెచ్చింపబడేలా దేవుడు మనందరినీ ఆశీర్వదించమని ఈ పూజలో ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు గొప్ప దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు మనం ఆలకించినటువంటి ఈ తరుణంలో ఈ పరిశుద్ధ సిలువగిరి యాత్రకు పాదయాత్ర చేసుకుని వచ్చినటువంటి మనందరినీ కూడా దీవించమని ప్రార్థన చేయండి. ఈ ప్రశాంత వేళలో పూజలో పాల్గొని మనకు దీవెనలు ఇస్తున్నటువంటి పూజ గురువుల యొక్క ఆశీర్వాదాల ద్వారా దీవించండి యేసయ్యని ప్రార్థన చేయండి. సిస్టర్స్ను, బ్రదర్స్ను, దీక్షా సోదరులను, ఉపదేశులను, వివిధ ప్రాంతాల నుంచి మన విచారణ వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా
దీవించమని ప్రార్థన చేయండి. మరింత గొప్ప కార్యాన్ని మేము చేస్తామని ప్రేమతో ముందుకు వచ్చిన ప్రకాశం గారి కుటుంబం, మరి జయంతి వారి కుటుంబాన్ని, వివిధ ప్రాంతాల నుంచి కూడా మేమున్నామని ప్రేమతో సహకరించినటువంటి కుటుంబాన్ని కూడా గుర్తించడం ప్రార్థన చేయండి. అమ్మ మరియ తల్లి, మీ కుమారుని యొక్క దీవెన వారి ఇంకా రానున్న రోజుల్లో మీ కుమారుని యొక్క ఉత్థాన పండుగను గొప్పగా చేసుకునే భాగ్యాన్ని దయచేయండి. ఈ బిడ్డలందరినీ కూడా దీవిస్తూ వారి ఉద్దేశాలు, తలంపులన్నీ కూడా మా జీవితాల్లో నెరవేరాలని కోరుతూ పూజలు సమర్పించినటువంటి కుటుంబాలను, పూజలో పాల్గొనేటువంటి కుటుంబాలను, అంపెలి పారయ్య మేరమ్మ వారి కుటుంబాన్ని, రజీనా వారి కుటుంబాన్ని, సంజయ్కు ఆత్మశాంతి కోసం, ఇంకా బిడ్డలందరి మా కోసం ప్రార్థన చేయమని కోరిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి బిడ్డలందరి ఉద్దేశాలు, తలపులు నెరవేరాలని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఇప్పుడు అర్పణ గీతాన్ని పాడుకుంటూ కానుకలు సమర్పించుకుందాం. ఇటు సైడ్ రండి, అందరూ కూడా గురువులు జరుగుతూ ఉంటారు. ప్రేమతో సమర్పించుకుంటూ దీవెనలు పొందవలసిందిగా కోరుతూ ఉన్నాను. అర్పణ గీతాన్ని పాడుకుందాం. అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా, పరవశముంది అర్పణ చేతుం ఈ శుభవేళ నా ప్రభువా, శాంతికరావా కానుక గైకొని, శాంతికరావా కానుక గైకొని, నీ కృపతో మా హృదయము నింపు, నీ కృపతో మా హృదయము నింపు, పరవశముంది అర్పణ చేతుం ఈ శుభవేళ నా ప్రభువా, నీ దయ వలన పొందినవన్నీ నిర్మల మనసుతో తెచ్చితిమి, నీ దయ వలన పొందినవన్నీ నిర్మల మనసుతో తెచ్చితిమి, అందుకో అర్పణ ఆత్మస్వరూపుడ, అందుకో అర్పణ ఆత్మస్వరూపుడ, అన్నియు నీవై మము కావుమయ, అన్నియు నీవై మము కావుమయ, పరవశమంది అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా, పరవశమంది అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా, నీ శిష్యులుగా పిలుపును పొంది చేరితి ప్రభువని సన్నిధి, నీ శిష్యులుగా పిలుపును పొంది చేరితి ప్రభుని సన్నిధి, దీనులము మము కరుణించుమయా, దీనులము మము కరుణించుమయా, దీవెన మాపై ప్రసరించుమయా, దీవెన మాపై ప్రసరించుమయా, పరవశమంది అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా, పరవశమంది అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా, ప్రీతితో గైకొను దేవా, దేవా నా ఈ ప్రేమ కాదుగా, సంప్రీతితో గైకొను దేవా, దేవా
సహోదరి సహోదరులారా, నేను మీరు నడిపించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ఏడువారు వారణాంశ మహిమల కొరకును మన యొక్క వారి తెలుసుపైకియు ప్రయోజన కొరకుని కరల ద్వారా ఇవన్నీ స్వీకరించుగాక. ప్రార్థించుదాం. ఓ ప్రభువా, శిలువ పీఠంపై అర్పితమైన మరి లోక పాపములన్నిటినీ పరిహరించు. కావున మేమర్పించే పవిత్ర బలి ద్వారా మా అన్ని పాపముల నుండి మమ్ము క్షాళన గావింపు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ఏలిన వారి వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావనపిత, సర్వశక్తి కలిగించే సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నేర్చుకోవడం నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. శిలువ ప్రాణి ద్వారా మానవ జాతి రక్షణ పొందవలని నీవు చిత్తగించితివి. మరణమునకు దారి తీసిన ప్రాణు నుండి మానవునికి జీవం వస్తుంది. మానవుని మరణమునకు కారణమైన ప్రాణి మా ప్రభువైన క్రీస్తు ద్వారా విజయమును చేకూర్చింది. అతని ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్థుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీన భావముతో స్తుతించుగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, పరలోకములు భూలోకములు నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతముల హోశానా. ఈయన వారి నామమును వెంచేసిన వారు ఆశీర్వదింపబడిన వారు. మహోన్నతముల హోశానా. పావన పితా, నీవు నిత్యముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుటైన నీ కుమారుడను మా ప్రభుడైన యేసు క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తము జీవుల కోసం పవిత్రపరచుచున్నాము. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయ వరకు నీ నామమునకు నిర్మలమైన బలి నర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నాము. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచు ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి కృంచి శిష్యులకిచ్చుచు, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా, నీకే ఆరాధన, నీకే ఆరాధన. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు,
ముందుమన నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములతో పాలివారగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుకొని బ్రతిమాలుచున్నాము. నాటికి కావలసిన మాయన్నము మాకు నేటికివ్వండి. మాయకు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనకు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, నీ కీడులను మమ్మల్ని రక్షించు. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదించు. దయానుగ్రహమున పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచున్నాము. నిరంతర మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసు మా పాపములను లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపు. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యములో అనుగ్రహించు. యుగములు జీవించు పాలన చేయు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండాలి. మీ ఆత్మతో ఉండునుగాక. యుగములు సమాధానం. మీకు పాపను పరిహరించుడు వారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకమేక పాపములు పరిహరించుడు వారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకమేక పాపములు పరిహరించుడు వారా మాకు సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపులను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. మీరు నా యందు ప్రవేశించుటకు నేను పాత్రుని కాను. మీరు ఒక్క మాట పలికినా నేను ఆరోగ్యం పొందుదును. సర్వేశ్వర స్వామి దేవరి వారు మితిలేని సకల మేలల స్వరూపులుండుట వలన సకల వస్తువుల కంటే మేము అధికముగా ప్రేమించుచున్నాము. మీకు నా పాపముల చేత ద్రోహము చేసినందులకు
నిండు మహామస్తపడుతున్న స్వామి దుఃఖపడుతున్నాను స్వామి, మహా ఉత్తమనిస్తాపడుతున్నాను స్వామి. ఇక మీద ఒక్కనాటికి ఇటువంటి పాపములు చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేస్తున్నాను స్వామి. ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, ఎక్కడున్న వాళ్ళు అక్కడే కూర్చోండి. తర్వాత దివ్య భోజనాన్ని స్వీకరించేటప్పుడు ఇక్కడ ఒక గురువు ఉంటారు, అక్కడ ఒకరు ఉంటారు, చివరికి 3 గురువులు వస్తూ ఉంటాం. దీవెనలు పొందుతూ ఆశీర్వాదాలు పొందవలసినగా కోరుతూ ఉన్నాను. గోధుమ పరూపం గాయపడిన దేహం ద్రాక్షారసపానం చిందిన నీరుదిరం స్వీకరించుమో నిండు మనసుతో స్వీకరించుమో నిండు మనసుతో అనువనువున పదిలపరచుము అనువనువున పదిలపరచుము గోధుమ పరూపం గాయపడిన దేహం నిన్ను నీవు విరచి పంచినావులే భిన్నయైన బ్రతుకు ఇచ్చినావులే నిన్ను నీవు విరచి పంచినావులే భిన్నయైన బ్రతుకు ఇచ్చినావులే అన్ని వేళలా అన్ని చోటలా అన్ని వేళలా అన్ని చోటలా ప్రస్తుతింతును నీదు త్యాగము ప్రస్తుతింతును నీదు త్యాగము గోధుమ పరూపం గాయపడిన దేహం మా జీవితాలు మెరుగుపరచుము సేవ చేయు మనసు కలుగ చేయుము మా జీవితాలు మెరుగుపరచుము సేవ చేయు మనసు కలుగ చేయుము స్వార్థం మరచి ప్రేమను పల్చి స్వార్థం మరచి ప్రేమను పల్చి సమతను పెంచా దీవించుమా సమతను పెంచా దీవించుమా గోధుమ పరూపం గాయపడిన దేహం ద్రాక్షారసపానం చిందన నీరుదిరం స్వీకరించుమో నిండు మనసుతో స్వీకరించుమో నిండు మనసుతో అనువనువున పదిలపరచుము అనువనువున పదిలపరచుము ఎంచలేని మనసు ఇవ్వాలి మాకు పంచుకుని బుద్ధి నేర్పాలి బలిలో ఎంచలేని మనసు ఇవ్వాలి మాకు పంచుకునే బుద్ధి నేర్పాలి బలిలో ఏ జామునా ఏ రోజునా ఏ జామునా ఏ రోజునా నీ కోసమే జీవించుదం నీ కోసమే జీవించుదం గోధుమ పరూపం గాయపడిన దేహం ద్రాక్షారసపానము చిందిన నీరుదిరం స్వీకరించుమో నిండు మనసుతో స్వీకరించుమో నిండు మనసుతో అనువనువున పదిలపరచుము అనువనువున పదిలపరచుము పరలోకము నుండి దిగి వచ్చిన
ఆహారము అందరూ చెప్పలు మన్నాను మించిన ఆహారము, మన్నాను మించిన ఆహారము, భూలోకమంతా నిరీక్షించిన ఆహారము, సాతాను జయించిన ఆహారము, సాతాను జయించిన ఆహారము. రండి లోకొందము, యేసుని ప్రేమతో లోకొందము. రండి లోకొందము, యేసుతో పరమును చేరుకొందము. యేసుని దేహం మధురాహారం, క్రీస్తుని రక్తం మానవ జాతికి విమోచనం. యేసుని దేహం మానవ జాతికి విమోచనం. పునీత యజ్ఞస్వార్ చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నా తృప్తి చేలి కరుణించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కార్పడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగు చేయండి. ఓ మంచి జేసువా, నా ప్రార్థన ఆలకించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకనట్లు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము మీరు నిశ్చితునిగాక. ఆమేన్. పరిశుద్ధ పాపగారి తలంపు నెరవేరినట్లు మరియు మన విచారణ గురువుల తలంపు నెరవేరినట్లు ఒక పరలోక జపము మంగళవార్త జపము త్రిత్వేక స్తోత్రం వేడుకునేదం గాక. పరలోకమునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఎండము మాకు నేటికివ్వండి, మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీళ్ళ నుండి మమ్ము రక్షించండి. దేవవరి ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమందు చేసి ఆశీర్వదింపబడిన వారు గని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయముందున ప్రార్థించండి. ఆమె పితా పుత్ర పరిశుద్ధాత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగును గాక. ఆమె ఆమేన్. ప్రియ దేవిని బిడ్డలారా, మరి ఈరోజు చక్కగా పాప బచ్చాయిత పాదయాత్ర మన ప్రధాన దేవాలయం నుండి ఇక్కడ వరకు కూడా చక్కగా పాదయాత్ర చేసుకుంటూ ఈ సిలువగిరి పుణ్యక్షేత్రానికి మనం చేరుకున్నాం. చక్కగా ప్రార్థన చేసుకుంటూ శిలువ మార్గాలు చెప్పుకుంటూ జపమాలు చెప్పుకుంటూ పాటలు పాడుకుంటూ మరి ఈ యొక్క పుణ్యక్షేత్రానికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవులతోనూ అమ్మ మరియ తల్లి అనుగ్రహాల ద్వారా చక్కగా ఇక్కడ చేరుకొని ఈ ఆధ్యాత్మిక పూజా బలిలో పాల్గొని దీవెనలు ఇచ్చినందుకు, ఏ ఇబ్బంది లేకుండా ఇంతవరకు కాచి కాపాడినందుకు గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రియ దేవిని బిడ్డలారా, తండ్రి కుమార పరిశుద్ధాత్మకి మరి అమ్మ మర్యాదలు గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇంకా మరి అదేవిధంగా పిలవగానే గత కొన్ని రోజుల కిందట నిర్ణయించిన వెంటనే పూజ్య గురువులకు తెలియజేసిన వెంటనే వచ్చి ఉన్నారు. మరి హలో మరి మీకు తెలుసు, ఫాదర్ గారు విచారణ గురువుగా ఉన్నప్పుడు పైన కొండ మీద సిలువను స్థాపించి ఆ రోజులలో చక్కగా ప్రార్థన పూజ బలి అక్కడ జరిగింది. తర్వాత రాను రాను అలా ఆగిపోయింది. తర్వాత ఫాదర్ గారు వచ్చి ఇంకో ఫాదర్ గారు వచ్చి ఇది స్టార్ట్ చేశారు. ఒక ప్రార్థనలు ఏదో చేసుకొని ఆగిపోయాం. మళ్ళీ తర్వాత మళ్ళీ ఆగిపోయింది. మళ్ళీ 2024 డిసెంబర్ నుండి మళ్ళీ ఇక్కడ ప్రార్థనలు పూజలు ప్రతి నెల మనకు జరుగుతూనే ఉన్నాయి. మరి ఇంత గొప్ప సహకరించి ఆ రోజులలోనే ఇంతగా గొప్పగా ఆధ్యాత్మిక మార్గంలో నడిపించి ఉన్నారు పూజ్య గురువులు రెవరెండ్ ఫాదర్ చార్ల్స్ గారు. మరి ఫాదర్ గారు గురువై కూడా 25 వసంతాలు అవుతూ ఉంది. మరి ఈ మధ్యకాలంలో వనిజలు కూడా సన్మానం చేసి ఉన్నాం. మరి ఈరోజు కూడా మన మీద ప్రేమతో పిలవగానే వచ్చి ప్రధాన యాజకుడిగా యేసుక్రీస్తు యొక్క దీవెనలు మనకి ఇచ్చినటువంటి పూజ్య గురువులు రెవరెండ్ ఫాదర్ చార్ల్స్ గారికి అందరూ కూడా కరతాళ ధ్వనులతో గట్టిగా చప్పట్లు కొట్టాలి. ప్రియా దేవుని బిడ్డలారా, కొట్టాలి గట్టిగా చప్పట్లు.
మరి ఈరోజు ఇక్కడ ఈ ప్రాంతంలో ఇక్కడ ఇంత చక్కగా ప్రార్థనలు పూజలు అవుతున్నాయంటే ఆ రోజుల్లో ఫాదర్ గారి యొక్క శ్రమ మనందరం సహకరించినటువంటి రోజులు అవి. కాబట్టి మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి ఫాదర్ గారికి. మరి అదేవిధంగా మరి మన పక్కన విచారణ ఇద్దరున్నారు, అటు ఇటు విరగటం టు పూజా బలిలో చక్కగా మనకి సహకరించి దైవ సందేశాన్ని చక్కగా ఈ తపస్కాలంలో ఏ విధంగా ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి, ఏ విధంగా దీవెనలు పొందాలి, తగ్గించుకుంటూ త్యాగం చేసుకుంటూ అని చక్కనటువంటి సందేశాన్ని ఇచ్చినటువంటి పూజ్య గురువులు రెవరెండ్ ఫాదర్ జేసుదాస్ గారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి ఫాదర్ గారికి ప్రేమతో చక్కనటువంటి సందేశం ఇచ్చినందుకు గట్టిగా. మరి మన పక్కన ఉన్నటువంటి విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ సతీష్ గారు, చిట్టిపూడి విలస విచారణ గురువులు. ఫాదర్ గారే ప్రసంగం చెప్పాలా, మరి నిన్న బాగాలేదు ఫాదర్ నేను మార్చుకుంటాను అన్నప్పుడు మీ ఇష్టం పర్వాలేదు అని చెప్పి ఉన్నాను. చక్కగా వచ్చి ప్రార్థన చేసి ఉపోద్ఘాతాన్ని ఇచ్చి దీవెనలు ఇచ్చినటువంటి పూజ్య గురువులు రెవరెండ్ ఫాదర్ సతీష్ గారు, మన చిట్టిపూడి విలస విచారణ గురువు. గట్టిగా చప్పట్లు కొట్టండి ఫాదర్ గారికి. ప్రియ దేవిని బిడ్డలారా, మరి పాదయాత్ర మనతో చేసుకుంటూ పిల్లల్ని కూడా కొంతమంది తీసుకొని వచ్చి మరి ఈ పూజా బలిలో పాల్గొని మన కోసం ప్రార్థన చేసి మరియు సువార్త పట్టణాన్ని చదివి ఆలకింపు చేసినటువంటి పూజ్య గురువులు రెవరెండ్ ఫాదర్ ప్రదీప్ గారు, మన బోర్డింగ్ డైరెక్టర్ గారు. గట్టిగా చప్పట్లు కొట్టండి ఫాదర్ గారికి. ప్రియా దేవిని బిడ్డలారా, మరి అదేవిధంగా మనతో పాటు సిస్టర్స్ క్యాండిడేట్స్ వచ్చి ఉన్నారు. వాళ్ళు కూడా నడుచుకుంటూ అక్కడి నుండి మాకంటే ముసలోళ్ళు ముక్కోళ్ళు బల నడుస్తూ ఉన్నారు. మేము చూస్తుంటే అమ్మో సిస్టర్లు మేము నడుస్తామని బాధపడ్డాం. కానీ యేసయ్య దయ వల్ల సిస్టర్లు బ్రదర్లు క్యాండిడేట్స్ చక్కగా నడిచి ఉన్నారు. వారికి కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియా దేవిని బిడ్డలారా. మరి ఉపదేశులు చక్కగా మన కురుమయ్య మాస్టరు, రవి మాస్టరు, గాంధీ మాస్టరు మరియు ఉపదేశులు వివిధ ప్రాంతాల నుంచి మన వీరఘట్టం నుంచి వచ్చినటువంటి ఉపదేశులు ఏం పేరు సుదర్శన్ రావు, పకీరు, ఇంకా మిగతా వాళ్ళు వచ్చిన ఉపదేశులందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవిని బిడ్డలారా. ఆయన సుదర్శన్ రావు అంటే ఎవరికి గుర్తు ఉండదు. ఏమంటే గుర్తుంటుంది ఆయననే పెళ్ళిళ్ళ పేరెంట్ అయ్యా ఆయన అంటారు. ఆయన అనగానే గుర్తు వస్తుంది అందరికీ అది. మరి అదేవిధంగా ఈ దీక్షా సోదరులు మన విచారణ నుండి పక్క విచారణ నుండి కూడా వచ్చి ఉన్నారు. చక్కగా దీంట్లో కూడా నడిపించి ఉన్నారు మన బృందంతో. దీక్ష మన రిక్షాతో సహకరించే బృందానికి మరి మీ అందరికీ మరి వివిధ విచారణలు వచ్చిన వారికి విశ్వాసులు అందరికీ కూడా పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున గట్టిగా చప్పట్లు కొడదాం ప్రియ దేవిని బిడ్డలారా. మరి పాటల బృందం వాళ్ళు చక్కగా పాట పాడారు. సౌండ్ సిస్టమ్ బృందానికి, భోజనం చేసిన బృందానికి, యూట్యూబ్ ఛానల్ బృందానికి గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. మరి గమనించండి, మరి ఈరోజు ఇంత చక్కగా ఇక్కడ జరిగాయంటే మన ప్రార్థనలు ముఖ్యంగా ప్రకాష్ గారి కుటుంబం, మరి జయంతి గారి కుటుంబం, వివిధ ప్రాంతాల నుంచి కూడా మేమున్నాం ఈ గొప్ప కార్యానికి సహకరించి ఉన్నారు. వారికి మీ అందరికీ సహకరించినటువంటి కుటుంబాలకు పేరు పేరిన వందనాలు తెలియజేస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాలి అందరికీ. ఇంత చక్కగా ఈరోజు జరిగిందంటే వాళ్ళ కుటుంబాలు వివిధ ప్రాంతాల నుంచి కూడా సహకరించి ఉన్నారు. వారందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. భోజనాలు కూడా ఉన్నాయి. చివరి ఆశీర్వాదాలు ఆ విధంగా కూర్చొని టైం 12:30కి భోజనాలు. మీకు టైం కూడా చక్కగా ఉంది. 10 నిమిషాలు వచ్చిన పూజ్య గురువులకు సన్మానం చేసుకోవడం మన బాధ్యత. అక్కడే కూర్చోండి. చివరి ఆశీర్వాదాలు అయిన వెంటనే చిన్న సన్మాన కార్యక్రమం నడిపిస్తూ ఉంటాం. ఉపదేశ మాస్టర్ గారు ఉంటారు, వారితో వచ్చిన వాళ్ళు పక్కకు రావాలా. ముందుగా చిన్న సన్మానం తర్వాత మీకు భోజనాలు చక్కగా అరేంజ్ చేస్తారు. ఈ లోపల చక్కగా స్వీకరించి నిదానంగా ఇంటికి వెళ్ళిపోదాం మరి ప్రార్థన చేసుకుంటూ. మరి మీ అందరికీ కూడా ప్రేమతో మరి సప్లై టెంట్లు, కుర్చీలు, సౌండ్ సిస్టమ్ మన పక్కన ఊరు వాళ్ళే సహకరించి ఉన్నారు. ఇప్పుడు కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలా వారి బృందానికి అందరికీ కూడా. మరి మధ్య మధ్యలో కూడా టీలు, బిస్కెట్లు, మనకి కూల్ డ్రింక్లు, బ్రెడ్ కూడా ఇచ్చి ఉన్నారు. ఆ కుటుంబాలు కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవిని బిడ్డలారా. మరి రేపు ఆదివారం అందరూ కూడా పాల్గొని
దీవెనలు పొందాలా. 7:30 గంటలకు పరిశుద్ధ జపమాల, 8 గంటలకు పూజా బలి ఉంటుంది. సాంబార్ టైం టేబుల్ మొదలుపెట్టాం గత 2 వారాల నుండి. చక్కగా ఆలకించి దీవెనలు పొందవలసిందిగా కోరుతూ ఉన్నాను. అందరు లేచి నిలబడండి, దీవెనలు పొందుదాం. ప్రార్థించుదము. మా ప్రభు అయిన యేసుక్రీస్తువా, నీ పరమ ప్రసాదము స్వీకరించి నిన్ను దీనతో ప్రార్థించుచున్నాం. జీవనదాయక శిలువమ్రాను ద్వారా నీవు రక్షించిన మమ్మందరినీ పునరుత్థాన మహిమలోనికి కూడా చేర్చుకొనము. పితతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు నిన్ను ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సో చివరిగా నా వంతు బాధ్యత పరంగా నన్ను ఆహ్వానించినటువంటి మన పూజ్య విచారణ గురువులు ఫాదర్ రాజు గారికి నాకు చాలా సాన్నిహిత్యం, స్నేహం, బంధం ఎప్పటి నుంచో. ఎక్కడున్నా సరే నన్ను పిలుస్తుంటారు, ఆహ్వానిస్తుంటారు. సో వీరఘట్టం కూడా నేను పనిచేశాను కాబట్టి చాలా సందర్భాల్లో నన్ను ఆహ్వానించారు, రాలేకపోయాను. కానీ సో ఈ రోజున నన్ను ఆహ్వానించి పూజను అర్పించేటువంటి అవకాశాన్ని ప్రసాదించి ఉన్నారు. కాబట్టి నా తరపున, గురువులందరి తరపున కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. సో ఫాదర్ గారు ఇప్పుడు కూడా కార్యక్రమాలు చాలా చక్కగా నడిపిస్తారు. అటువంటి లక్షణాలు, మంచి లక్షణాలు, దైవ కార్యక్రమాలు నడిపిస్తారు ఎప్పుడు కూడా, ఏ ప్యారిష్లో ఉన్నా సరే. సో రెండవదిగా ఈరోజు నేను రావటానికి ప్రధానమైనటువంటి కారణం, సో మీ అందరికీ కూడా తెలుసు, నేను ఇక్కడ ఉన్నప్పుడు ఈ యొక్క పుణ్యక్షేత్రం ఎలా ప్రారంభమైందని చెప్పేసి. సో నేను వచ్చిన సుమారు 12-13 సంవత్సరాల క్రితం నేను ఇక్కడ పనిచేసినప్పుడు సో నా దగ్గరికి ప్రకాశం గారు వచ్చారు. సో వచ్చి సో నేను ఇలా కట్టాను, దయచేసి మీరు వచ్చి చూడండి నన్ను అభ్యర్థించినప్పుడు సో నాకు 2 విషయాలు చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు ఆ టైంలో. సో నేను ప్రకాశం గారు నన్ను పిలిచినప్పుడు చూడటానికి మేమిద్దరం కూడా పైకి ఎక్కినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. సో ఆ సిలువ అక్కడ కట్టడానికి సో ఎంత శ్రమపడి ఉండాలి. ఇక్కడ నుంచి సిమెంట్ కానీ, చిప్స్ కానీ, వాటర్ కానీ ఇవన్నీ కూడా సో అంత కష్టపడి ఒక్కడే వేరే వాళ్ళ సహాయం ద్వారా, కుటుంబ సభ్యుల సహాయం ద్వారా అంత సిలువ అనేటువంటిది అక్కడ కట్టడం చాలా ఆశ్చర్యం వేసింది. సో అందుకని నేను పూనుకున్నాను, తప్పనిసరిగా నా వంతు విచారణ గురువుగా నేను కూడా సహాయపడాలనేటువంటిది. సో అందుకనే రెండవ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే సుమారుగా 100 పైనే ఉన్నటువంటి సిలువ స్వరూపం. సో ఇక్కడ నుంచి మన వీరఘట్టం విశ్వాసులు అందరూ కలిసి ఇక్కడ నుంచి పైకి వరకు కూడా మోసుకుని వెళ్ళారు. కేవలం 3 సార్లు మాత్రమే ఆగారు. సో స్వరూపం అనేటువంటిది ఎక్కడా కూడా కింద దించకుండా కేవలం 3 సార్లు మాత్రమే ఆగి, అప్పుడు మన దారి సరిగా లేదు కాబట్టి సో అయినా సరే అంత బరువు ఉన్నటువంటి సిలువను మన విశ్వాసులు మోసుకుంటూ అక్కడికి వెళ్ళి ఆ స్వరూపాన్ని అక్కడ ఫిక్స్ చేయడం జరిగింది. కాబట్టి ఇవి 2 కూడా నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను మర్చిపోలేనటువంటి 2 సంఘటనలు. కాబట్టి నిజంగా దేవుడు, గొప్ప దేవుడు, సిలువ మ్రాను మీద వేలాడుతున్నటువంటి క్రీస్తు అద్భుతాలు చేస్తారు. కాబట్టి ఆ రోజు స్టార్ట్ అయినటువంటి పుణ్యక్షేత్రం నెలలో మొదటి శుక్రవారం, ఇప్పుడు కూడా అందరూ వచ్చినా రాకపోయినా కొంతమంది సిస్టర్స్ నాతో పాటు వచ్చేవాళ్ళు, ఉపదేశం వచ్చేవాళ్ళు. సో 2-3 ఉన్నా సరే నేను రెగ్యులర్గా ప్రతి శుక్రవారం, నెలలో మొదటి శుక్రవారం అక్కడికి వెళ్ళి జపమాల తర్వాత దివ్య పూజ సమర్పించేవాడిని. బహుశా అటువంటి దీవెనలేమో ఈ రోజున ఈ యొక్క ప్రదేశం ఒక పుణ్యక్షేత్రంగా మారటం. సో ప్రధానమైనటువంటి కర్త, కర్మ, క్రియ ప్రకాశం గారు. సో ఆయన ఎప్పుడు కూడా, మా నాన్నగారు పేరు కూడా ప్రకాశమే. సో నేను ఎప్పుడు కూడా నాన్నగారితో ఉన్నటువంటి ఆ యొక్క బంధంతోనే నేను ఎప్పుడు చూస్తూ ఉంటాను. అందుకే నేను ఎక్కడున్నా ఉన్నా, ఏ విచారణలు ఉన్నా నన్ను చూడటానికి ఎప్పుడు కూడా వస్తూ ఉంటాను. కాబట్టి సో గట్టిగా అందరం ప్రకాశం గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, దేవుని యొక్క దీవెనలు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ పండుగకు, ఈ కూటాలకి, మరి ఈ యాత్రకి సహకరించిన కుటుంబాల పేర్లు చదువుతారు. తదుపరి వెంటనే చిన్న సన్మాన కార్యక్రమం ఉంటుంది పూజ్య గురువులందరికీ.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఇక్కడ ఇంత ఘనముగా కార్యక్రమాన్ని జరుగుతుందంటే అది మా ఇది కాదు, అంతా మీరిచ్చిన కృప, మీరిచ్చిన ఈ ఉదార స్వభావము. ఎందుకు దేవాది దేవుడు ఆ పూర్వకాలంలో గొప్ప విందు ఏర్పాటు